ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే పిచ్చి. ఆయన సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరుకుండేది. ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చూసేవాడిని. మళ్ళీ మళ్ళీ చూసేవాడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంటే పాపం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. అసలు ఆయన సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆయన సినిమా పాటలు కూడా వినబుద్ధి కావట్లేదు. ఒకప్పుడు ఇష్టంగా అయిన గుడుంబా శంకర్ లాంటి పాటలు, లేకపోతే ఇష్టంగా అయిన బద్రియో లేకపోతే బాలు ఇట్లాంటి పాటలు కూడా ఈరోజు కనీసం నా కారులోనో లేకపోతే బయట ఎక్కడ ప్లే చేసుకొని కూడా వినబుద్ధి కావట్లేదు. మరి ఎందుకో మరి నాకు అంత పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం కూడా చచ్చిపోయింది. ఎందుకు ఎంత ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి 2013 సెప్టెంబర్ 23 నాడు జగన్ అన్న జైలు నుంచి బయటకు వచ్చాక జగన్ గారిని కలవాలి అని చెప్పి సెప్టెంబర్ 27వ తారీఖున జగన్ గారి ఇంటి దగ్గర లోటస్ పాండ్కి వెళ్ళాం. నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్తే జగన్ గారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా రాలా. అంటే పైన ఏం జరిగిందంటే రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నాయకులతో మీటింగు ఇట్లా చాలా చాలా జరిగినాయి. మాకేమో గట్టు రామచంద్రరావు గారు కిందకు వచ్చి వస్తున్నాడు, సార్ వస్తున్నాడు ప్రతి 5 నిమిషాలకు లేదా ప్రతి అరగంటకు వస్తూ ఉంటారు. ఇంకా చివరికి జగన్ గారు ఇవాళ రాలేదు కదా అని చెప్పి అప్పటికి జగన్ అన్న అంటే పిచ్చి, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే మనం మిస్ అయిపోతాం అని చెప్పి అడావుడికి వెళ్ళిపోయాం. ఎక్కడ లోటస్ పాండ్, ఎక్కడ దిల్సుఖ్నగర్ మెగా థియేటర్. అప్పటికప్పుడు సాయంత్రం 4:30-5 దాకా అక్కడ ఉండి మళ్ళీ బయలుదేరిపోయాం. ఇంకా డైరెక్ట్ రూమ్కి కూడా వెళ్ళుకొని సినిమాకి వెళ్ళిపోయాం. అంత పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయన సినిమాలు అంటే. ఈరోజు ఇందాక హరీష్ శంకర్ వీడియో చూశాను. హరీష్ శంకర్ వీడియో నేను మాట్లాడకూడదు అనుకోండి, బికాజ్ ఎందుకంటే మనల్ని మన పార్టీని ఏదైనా అంటేనే మనం మాట్లాడదాంలే ఏముందిలే అనుకున్నాం. హరీష్ శంకర్ వీడియో చూసాక మాట్లాడకపోతే తప్పు అనిపించింది. హరీష్ శంకర్ అంటాడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈయనకు చెప్పాడంట, ఇది హరీష్ మనం అవతలను పోక్ చేయకూడదు, పొలిటికల్గా ఎవరిని సెటైర్ చేయకూడదు, మనం ఎవరినైనా విమర్శిస్తే ఖచ్చితంగా అది వాళ్ళు బాధపడతారు, అటువంటి చేయొద్దు, ఈ సినిమాలో ఎటువంటిది కూడా అది ఉండొద్దు. నేను చూసాము మరి ప్రకాష్ రాజ్ గారిని, ఆయన నాకు సిద్ధాంతపరంగా వేరుగా ఉంటే ఈ వకీల్ సాబ్లో ఓజీలో పెట్టుకున్నాం కదా, అందుకని చెప్పి హరీష్ నువ్వు అట్లా తప్పులు అసలు ఎప్పుడు చేయొద్దు, ఒకరి మనోభావాలు దెబ్బతీయొద్దు అని హరీష్ శంకర్ గారికి ఆయన స్పెసిఫిక్గా చెప్పాడంట. దీంతో హరీష్ శంకర్ గారు అస్సలు రాజకీయంగా కానీ ఒకరిని ఇమిటేట్ చేసేలాగా కానీ ఒకరిని టార్గెట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అస్సలు పెట్టలేదంట. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అస్సం వేసింది ఇప్పుడు చెబుతా. రాజకీయాల్ని సినిమాల్ని కలిపి వ్యక్తిత్వ హననం జగన్ గారి పైన చేపించి వైసీపీ పార్టీ పైన చేపించి పవన్ కళ్యాణ్ గారు మాకు యూత్లో ఈ లెవెల్లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చేసాడు. మేబీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు మ్యాక్సిమం అది 18+, 25 లోపు 30 లోపు కొంతమంది ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారిని పిచ్చిగా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఓవర్గా ఇంకా బాగా అభిమానించే వాళ్ళు మాకు తెలిసి ఆ పై వయసులో తక్కువ మంది ఉంటారు. బికాజ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 2014 మార్చి 14 స్పీచ్ ఇప్పటికి నాకు గుర్తు. 2 గంటల సేపు ఆ స్పీచ్ని అంతన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే కూడా వినబుద్ధి కాలేనంత నాకు పవన్ కళ్యాణ్ గారి అంటే ఇష్టం చచ్చిపోయింది. నేను మొన్న ఈ మధ్య శంకర్ వరప్రసాద్ సినిమా బాగుందని నేను చెప్పా రివ్యూ. నాకేం సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు, నేను మనం చెప్పాలా లేకపోతే ఎవరు చెప్పేదేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్లో ఎటువంటి చండాలమైన డైలాగులు పెట్టాడు ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటూ. వకీల్ సాబ్ భీమ్లా నాయక్ సారీ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాలో అంబటి రాంబాబు గారిని ఎందుకు ఇమిటేట్ చేసేలా టార్గెట్ చేశారు అంటే నేను ఈ సినిమాలు కొంచెం చూసా. ఈ మనకి సోషల్ మీడియాలో వైరల్ అని ఇట్లాంటి కొంచెం చూసా. ఓజీ సినిమా అంటే మనకు తెలియదు, ఈ హరిహర వీరమల్లు అదేదో పాట పెట్టి ఏదో చెప్తూ ఇట్లా ఏదైతే అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు అవతలను పోక్ చేయలేదు, సినిమాల్లో పెట్టి ఇమిటేషన్ ఇవన్నీ చేయలేదు అనేది అబద్ధం. పవన్ కళ్యాణ్ గారు చేశారు. అటువంటి మాటలు మాట్లాడవద్దు. ఇక హరీష్ శంకర్ గురించి వద్దాం. హరీష్ శంకర్ గతంలో నీ సినిమాలే, నువ్వు ట్వీట్ల గురించి మాట్లాడను, నీ స్పీచ్ల గురించి మాట్లాడను, ఇవన్నీ వద్దు. నీ సినిమాల్లోనే కొన్ని చండాలమైన డైలాగులు ఎన్నో పెట్టు అవతలను టార్గెట్ చేస్తూ. లేకపోతే సింపుల్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలోనే తీసుకో, గాజంతే సైన్యం, పగిలే కొద్ది పదునెక్కిద్ది, ఇటువంటి పొలిటికల్ డైలాగులు కాదా? ఎవరిని టార్గెట్ చెప్తున్నావు? ఎవరిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నావు? ఏంటి నువ్వు నీతులు చెప్తుంటే మేమందరం వినాలా? హరీష్ శంకర్ చెప్పాడు 5 అని. ఏంటంటే మీ అందరూ ఫోబియాలో ఉంటారు. ఆ ఫోబియా ఏంటంటే పూర్తి వితండవాదం చేయడం మరిగారు మీరు అందరూ.
ఎందుకు మీ సినిమా వాళ్ళకి ఏంటంటే జగన్ గారి పైన అదొక ఏడుపు. ఆ రోజు జగన్ గారి టికెట్ల గురించి, ఇటు గురించి మీ సినిమా ఇండస్ట్రీ బతకాలని ఆలోచన చేస్తే ఆ రోజు జగన్ గారు బడబూతులు తిట్టారు. ఈరోజు మీ సినిమా వాళ్ళందరూ వచ్చారు. జగన్ గారు అద్భుతమైన నిర్ణయాలు చేశారా? జగన్ గారు అబ్బా! సో ఆ రోజు సినిమా టికెట్లు పెంచొద్దు, ఇంతే పెట్టుకోండి 5 అంటే మనం ఆయన కామెంట్ చేసాం. కానీ ఈరోజు మనమే మనంతట తగ్గించి అదే రేట్లు ఉంటే బాగుండు, సినిమా థియేటర్ జనాలు దూరం అవ్వకుండా ఉండేవాళ్ళు, అదే కరెక్ట్ జగన్ గారిది అని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎన్ని తిట్లు తిట్టారు మీరందరూ? ఏం పవన్ కళ్యాణ్ గారు కొన్ని తిట్లు తిట్టారా? ఎవరో చెప్తున్నాం నిజంగా పవన్ కళ్యాణ్ గారు డబ్బులన్నీ వెదజల్లి ఆయన సంపాదించిందంత పెట్టాడు అని. ఏం పెట్టాడు ఒకసారి చూపించు. ఏం పెట్టాడు? ఆయన పెట్టుకున్నా కూడా ఏదైతే ఆయన చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి. ఆ దామోదర సంజీవయ్య ఈ మధ్య ఆయన పెద్ద కర్నూలు జిల్లా ఎక్స్ సీఎం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎక్స్ కర్నూలు జిల్లా ఆయన మ్యూజియం పెడతా అన్నాడు. ఏది ₹1 కోట్లతో ఏడబెట్టాడు. నేను ఎన్నో ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు పొగుడుకుంటున్నారు కాబట్టి పొగుడుకుండా మీరు చెప్పే మాటలు అట్రాక్ట్ అయ్యేది మ్యాక్సిమం 30 సంవత్సరాల లోపలే. ఆ పైబడిన వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఆయన విధానంలో కొంత అట్రాక్ట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారిని డిఫర్ అయిపోయారు. ఆ 30 పైన వాళ్ళు ఒక సామాజిక వర్గం అని నేను అనలేను, కానీ ఎందుకంటే అటువంటి మాటలు ఇక్కడ కరెక్ట్ కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాలాంటి వాళ్ళం గతంలో అభిమానించిన వాళ్ళు ఈరోజు మాకే ఎందుకు ఒకప్పుడు ఆయన సినిమాలు ఎందుకు చూసామని ఈరోజు బాధపడుతున్నాం. ఆయన ఓజీ కూడా నేను ఓటీటీలో వచ్చిన చూడాల, ఈ హరిహర వీరబలు చూడాల. ఆయన నాకు తెలిసి రీసెంట్ టైంలో నేను ఏ సినిమా చూడాల ఆయన్ని. ఒకప్పుడు ఈయన సినిమా చూడటానికి కొట్లాడుకొని టికెట్లు తెచ్చుకునేది రోజు నాకు ఇప్పుడు గుర్తు. ఈ ఓదార్పేత్ర జగన్ గారు మా ఊరు వచ్చారు 2010లో, సారీ 2010 అది కూడా సేమ్ సెప్టెంబర్ నెల. కొమరంపులి సినిమా రిలీజ్ అయింది. కొమరంపులి సినిమా టైంలో టికెట్లు దొరక్క జగన్ గారు ఓదార్పేత్ర అయిపోయాక సాయంత్రం పోయి ఇంకా అంతా ఆ రోజు ఒళ్ళు అంతా అలిసిపోయినా కానీ కొమరంపులి సినిమా పోయాం మేము. ఇవన్నీ గుర్తొస్తాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం అంత పరిసెచ్చేవాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ కానీ వచ్చినా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ విన్నా అసలు నేను ఏదో పాట అంటే ఆ పాట కూడా నేను వినలా. ఓజీ సినిమా పాటలు నాకు ఇంతవరకు తెలియదు, హరిహర వీరబల్ పాటలు తెలియదు. ఏదో కొన్ని సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసి కొన్ని స్వైప్ చేస్తున్నప్పుడు కానొచ్చే తప్పితే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు లేపొచ్చు కానీ సినిమా ఇండస్ట్రీని పవన్ కళ్యాణ్ గారు కలిపి రెండు నాశనం చేసింది ఆయనే. ఎన్ని స్టేజ్ ఫంక్షన్స్లో గేమ్ చేంజరు లేకపోతే రకరకాల ఇవన్నీ మాకు నీతులు చెప్పొద్దు హరీష్. నువ్వు చెప్తుంటే ఎట్లా ఉందో మాకు వినసొంపుగా లేదు. ఇప్పుడు గెలుపుకుంటున్నావు నువ్వు ఇటువంటివి చెప్పి సైలెంట్గా ఉన్నారు. అందరిని ఇట్టే పోనీ, ఎందుకు గెలుపు మీ పని మీరు చేసుకోండి.